గులాబీ మొక్కని నాటుకునేటప్పుడు మట్టిలో ఇలా కొంచెం ఒక పిడికెడంతా వేసి మిక్స్ చేసుకొని గులాబీ మొక్కలు నాటుకోవడం వల్ల కొత్త మొక్కలు అనేవి చనిపోవండి. పువ్వులు కూడా చాలా పెద్ద సైజులో పూస్తాయి. వచ్చేయండి, ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి గులాబీ మొక్కనైతే రీపాటింగ్ చేస్తున్నానండి. చాలామంది అడుగుతున్నారు కదా, గులాబీ మొక్కని ఎలా రిపోర్టింగ్ చేసుకోవాలి మరియు మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలనేసి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదైనా సరే చిన్న కుండీలలో ఎక్కువ పూలు పూయాలి అంటే మనం ఏ మొక్కనైనా సరే సరైన పద్ధతిలో మనం నాటుకోవాలండి. మట్టి మిశ్రమం కరెక్ట్గా ఉంటేనే పూలు చక్కగా పూస్తాయి. అదేవిధంగా మనం ఇచ్చిన ఫెర్టిలైజర్స్ కూడా మనం వీక్లీ వన్స్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇవ్వమని చెప్తూ ఉంటాం కదండి. ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కూడా మట్టి చక్కగా పీల్చుకుంటుంది. సరైన పద్ధతిలో మనం మట్టిని మిక్స్ చేసుకొని మొక్కల్ని రిపోర్టింగ్ చేసుకోవాలండి. ఒక్కో మొక్కని ఒక్కో విధంగా రిపోర్టింగ్ చేసుకోవాలన్నమాట. అన్ని రకాల పూల మొక్కలకి ఒకే విధంగా రిపోర్టింగ్ అనేది ఉండదు. గులాబీ మొక్కల్ని ముందుగా నర్సరీలో కొనేటప్పుడు ఎలాంటి గులాబీ మొక్కల్ని ఎంచుకోవాలి అంటే కాండం అనేది బలంగా ఉండేటట్లయితే చూసుకోవాలండి. కొమ్మలు కొంచెం బలంగా ఉండాలన్నమాట. కాండం కూడా మందం ఉండాలి. కొమ్మలు కూడా బలంగా ఉండాలి. మరియు 2, 3 కొమ్మలు ఉండే విధంగానే చూసుకోండి. ఏ మొక్క అయినా సరే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒకటే కొమ్మ కాకుండా 2, 3 కొమ్మలు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక కొమ్మ ఎండిపోయినా సరే మనకి రెండో కొమ్మ నుంచి కొత్త చిగుర్లు అనేది వచ్చేసి పూలు అనేది పూస్తాయి కదా. 2, 3 కొమ్మలు ఉండే విధంగా చూసుకోవాలి. ఉన్న కొమ్మలకి కూడా మొగ్గలు ఉండే విధంగా చూసుకోండి. మొగ్గలున్న మొక్కల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ముఖ్యంగా గులాబీ మొక్కల్లో సక్కర్ బ్రాంచెస్ అనేది వస్తూ ఉంటాయి. సక్కర్ బ్రాంచెస్ అంటే ఏంటంటే వాటికి అసలు పూలే పూయవండి, ఏడాకులు వచ్చి ఉంటాయి అన్నమాట. అలాంటి కొమ్మలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనము కొమ్మలకి మొగ్గలున్నదే సెలెక్ట్ చేసుకోవాలండి, లేదా పూలు అనేది అయితే ఉండాలండి. ఈ మొక్కను నేను నర్సరీ నుంచి తీసుకొచ్చి 1 మంత్ పైనే అవుతుందండి. ఈ చెట్టుకున్న మొగ్గలన్నీ కూడా పూసేసాయి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మనం రిపోర్టింగ్ చేయముందుకే కొత్త చిగుర్లు అయితే స్టార్ట్ అయ్యాయండి. నెక్స్ట్ ఏంటంటే మనం రిపోర్టింగ్ చేసే ముందు కొమ్మల్ని కూడా అయితే ఏమైనా మొగ్గలున్నా సరే మొగ్గల్ని అయితే కట్ చేసుకోవాలండి. అలాగే మనం రిపోర్టింగ్ చేసుకున్నామంటే మొక్క అనేది తొందరగా ఎదగదు కాబట్టి ఖచ్చితంగా వాటికి ఉన్న మొగ్గల్ని కానీ పూలని కానీ అన్నిటినీ మనము కట్ చేసేసుకోవాలి. అదేవిధంగా కొమ్మల్ని కూడా కట్ చేసుకోవాలండి. అంటే పువ్వులు పూయని కొమ్మలు ఏవైతే ఉంటాయో వీటిని అన్నిటినీ కూడా మనము పైన చిన్నగా కట్ చేసుకోవాలండి. హార్డ్ ప్రూనింగ్ అనేది చేయకూడదు. ఇప్పుడైతే రైనీ సీజన్ కదండి, కట్ చేసుకున్న చోట ఖచ్చితంగా సాఫ్ ఫంగిసైడ్ కానీ, అలోవెరా కానీ, లేదంటే పసుపు కానీ, దాల్చిన చెక్క పొడి కానీ ఏదైనా ఒకటి ఖచ్చితంగా మనం అప్లై చేయాలండి. అది అప్లై చేయకుంటే మనకి ఫంగస్ అనేది వచ్చేసి డైబ్యాక్ అనేది అయితే వచ్చేస్తుంది. ఆ డైబ్యాక్ మొక్క నిండుగా అంటే చివరి నుంచి మొక్కకి స్ప్రెడ్ అయిపోయి మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుందండి. మనం ఏ మొక్కనైతే రిపోర్టింగ్ చేయాలనుకుంటున్నామో ఆ మొక్కకి మనం ముందుగానే వాటర్ ఇచ్చేయాలండి. ఎందుకంటే నర్సరీలో మట్టి చూస్తున్నారు కదా, గట్టిగా ఉంటుంది కదా. సో మనమైతే నీళ్ళు ఒక 1 అవర్ ముందే నీళ్ళు ఇచ్చేసుకుంటే మట్టి అనేది కొద్దిగా లూజ్గా అవుతుందండి, నానుతుంది కదా. అప్పుడు మనము కింద అడుగున ఉన్న మట్టిని అయితే తీసేయాలి. చెట్టుకి పైన ఉన్న టాప్ సాయిల్ అనేది అసలు తీయకూడదండి. అంటే మనకి మదర్ రూట్ ఉంటుంది కదా, అక్కడ పైన చెట్టుకు పైన ఉన్న మట్టిని తీయకండి. అడుగున ఉన్న మట్టిని ఒక 50% అయితే తీయండి. మనం మట్టి తీయకుండా అదే విధంగా అదే మట్టితో నాటుకున్నామంటే ఈ గట్టి మట్టిలో మన మొక్కలు అనేవి అస్సలు బ్రతకవు. కాబట్టి ఖచ్చితంగా అడుగున 50% మట్టి అయితే తీసేయండి. మొక్క అయితే చాలా హెల్తీగా ఉందండి. కొత్త రూట్స్ కూడా చాలా చక్కగా వచ్చాయి. కొత్త రూట్స్ వస్తేనే మనకి కొత్త చిగుళ్ళు అనేది తొందరగా వస్తాయి అన్నమాట. గులాబీ మొక్కల పెంపకం విషయంలో అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఫెర్టిలైజర్స్ కూడా మనం వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఇస్తేనే మొక్క అనేది చక్కగా బ్రతుకుతుందండి. మనము ఎప్పుడైనా సరే గులాబీ మొక్కను నాటుకోవాలంటే ఫ్రెష్ మట్టినే తీసుకోవాలండి. అంటే వాడిన మట్టిని అస్సలు తీసుకోకూడదు. ఇక్కడ నేను సాయిల్ మిక్స్ ఏ విధంగా కలుపుకుంటున్నానో చూడండి. 30% అయితే మనము గార్డెన్ సాయిల్ తీసుకున్నాను, 30% కోకోపీట్ తీసుకున్నాను, 30% అయితే ఎరువు తీసుకున్నానండి. ఈసారి అయితే నేను వర్మీ కంపోస్ట్ తీసుకున్నాను, అలాగే కోకోపీట్ తీసుకున్నానండి. మనకు కోకోపీట్ ప్లేస్లో వరి ఊక ఉంటుంది కదండి, వరి పొట్టు కానీ లేదంటే చెక్క పొట్టు కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు. మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. అలాగే ఈ వర్మీ కంపోస్ట్ ప్లేస్లో కూడా మనకి కౌడంగు దొరుకుతుంది, అలాగే షిప్ మాన్యూర్ దొరుకుతుంది. ఏదైనా సరే వేసుకోవచ్చండి. ఇది వచ్చేసి
నీమ్ పౌడర్ అండి. మనం మొక్కను పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా నీమ్ పౌడర్ అనేది వేసి పెట్టుకోవాలండి. ఎలాంటి గ్రబ్స్ రాకుండా ఉండడం కోసమైతే ఈ నీమ్ పౌడరు. అలాగే మొక్క ఒక్కోసారి రూట్ రాట్ అవుతుందండి. అలా కాకుండా మొక్క వేరు తినే పురుగులు ఉంటాయి, అవన్నీ రాకుండా ఈ వేపపిండి అనేది మనకు హెల్ప్ చేస్తుంది. వేపపిండి లేకుండా ఉంటే మాత్రము వేపాకులు ఉంటాయి కదండి, అది ఎండబెట్టేసి చక్కగా పొడి చేసుకోండి. ఇది వచ్చేసి కాల్షియం కోసం అయితే ఎగ్షెల్ పౌడర్ అండి. మన గులాబీ మొక్కలకి ముఖ్యంగా కావాల్సిందైతే కాల్షియం ఫెర్టిలైజర్ అన్నమాట. మీ దగ్గర చాక్ పీస్ పౌడర్ ఉన్నా సరే వేసుకోండి, లేకపోతే సున్నం ఉంటుంది కదండి, సున్నం ఉన్నా సరే వేసుకోండి. సున్నం ఉంటే ఒక హాఫ్ టీ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఏవి మా దగ్గర లేదు అనుకుంటే బోన్ మీల్ ఉన్నా సరే యాడ్ చేసుకోండి. బోన్ మీల్లో కూడా రిచ్ కాల్షియం ఉంటుంది. ఇంకా దీనిలో వచ్చేసి బనానా పీల్ పౌడర్ అయితే వేసానండి. చూస్తున్నారు కదా, బనానాలని చక్కగా ఎండలో ఎండబెట్టేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇదైతే ఒక 2 టీ స్పూన్ల చొప్పున అయితే వేస్తున్నానండి. మన సాయిల్ మిక్స్లో వచ్చేసి బనానా పీల్ పౌడర్ వేసాము, అలాగే ఎగ్ షెల్స్ వేసాము, చక్కగా కంపోస్ట్ వేసాము. ఇంకా ఇందులో మీ దగ్గర ఉంటే మాత్రము ఆరెంజ్ పీల్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా చక్కగా ఎండలో ఎండబెట్టేసుకొని ఇలా పౌడర్ చేసుకొని అయితే యాడ్ చేయండి. ఇది ఇవ్వడం వల్ల అంటే దీంట్లో ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. మన గులాబీ మొక్కలకైతే ఎసిడిక్ నేచర్ని చాలా ఇష్టపడతాయి. పీహెచ్ లెవెల్ అనేది బ్యాలెన్స్గా ఉంటుందండి. ఇది మన మట్టిలో కలుపుకోవడం వల్ల గులాబీ మొక్కలకైతే చాలా చక్కగా పెరుగుతాయి, పూలు కూడా చాలా బాగా వస్తాయి. మట్టి చూసారు కదండి, చాలా లైట్ వెయిట్గా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి కుండీ అండి. కుండీకి ఎప్పుడూ కూడా మనము డ్రైన్ హోల్స్ అనేది చక్కగా ఉండేలాగా చూసుకోవాలండి. వీలైనన్ని ఎక్కువ హోల్స్ ఉండాలండి. మీరు నర్సరీలో కుండీలను కొనుక్కొచ్చుకున్నప్పుడు కూడా హోల్స్ సరిగా లేకపోతే ఎక్స్ట్రా హోల్స్ అయితే పెట్టుకోండి. మీకు వీలైనన్ని ఎక్కువ హోల్స్ ఉండేలా చూసుకోండి. కుండీలో నీళ్ళు నిలబడితే మాత్రం మొక్క అనేది అస్సలు బ్రతకదు, చనిపోతుంది. ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు అయితే ఫాలో అవ్వండి. చూస్తున్నారు కదండి, 50% పైన మట్టి నింపుకున్నాను. కుండీలో నింపుకున్న తర్వాత మనం మొక్కని అనేది చక్కగా మధ్యలో వచ్చే విధంగా చూస్తున్నారు కదా, ఇలాగా అరేంజ్ చేసుకున్నానండి. అరేంజ్ చేసుకున్న తర్వాత టాప్ సాయిల్ అనేది చక్కగా ఇలా అదుముకుంటూ వేయాలండి. ఎప్పుడూ కూడా మొక్కని చక్కగా మన మొక్కను పెట్టుకున్న తర్వాత గట్టిగా అదుముకుంటేనే మొక్క అనేది మనం కలిపి పెట్టుకున్న సాయిల్ మిక్స్లో రూట్స్ అనేవి చక్కగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. మట్టి ఫుల్గా నింపేసుకొని చక్కగా మొక్క పెట్టేసుకున్నాం కదండి. మట్టి నింపుకున్న తర్వాత వాటర్ పోసి చెక్ చేసుకోవాలండి. మనం ఏ మొక్క అయినా సరే రీపాటింగ్ చేసుకున్న తర్వాత ఫుల్గా వాటర్ పోసేయాలి. కుండీ నిండుగా వాటర్ పోసేయాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే డ్రైన్ హోల్ చెక్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి మనము వేసుకున్న మట్టి పర్ఫెక్ట్గా ఉందా లేదా, సరిపోతుందా లేదా అనేసి కూడా చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ కుండీ నిండా వాటర్ అయితే పోసేసుకున్నాను కదా, మట్టి అయితే చూడండి చక్కగా పీల్చుకుంటుంది కదా. ఇలా మట్టి చక్కగా పీల్చుకుంటుంది అంటే ఇది చాలా మంచి పర్ఫెక్ట్ రేషియో అన్నమాట. వాటర్ వేసిన వెంటనే వాటర్ అనేది చూస్తున్నారు కదా మొత్తం కూడా కిందికి వచ్చేయాలన్నమాట. ఇలా 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగి వాటర్ రావద్దు. మనం వాటర్ వేసిన వెంటనే వాటర్ ఇలా డ్రైన్ అవుట్ అయిపోవాలన్నమాట. ఎంత చక్కగా మనం మొక్కల్ని నాటుకుంటే మనకి పూలు అంత చక్కగా పూస్తాయి. కొన్ని సంవత్సరాల పాటు కూడా మొక్కలు అనేవి చనిపోకుండా ఉంటాయన్నమాట. తప్పకుండా నేను చెప్పిన విధంగా మీరు మొక్కల్ని నాటుకోండి, మొక్కలు అనేవి చనిపోకుండా ఉంటాయి. తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది రిపోర్టింగ్ చేసిన తర్వాత అంటే మాత్రము తప్పకుండా దీన్నైతే ఒక 10 నుంచి 15 రోజుల పాటు నీడలోనే ఉంచండి. ఎండలో అస్సలు పెట్టకండి. వీలైతే 10 రోజుల తర్వాత నుంచి సెమీ షేడ్ ఏరియాలో మార్నింగ్ ఒక 2 గంటలు ఎండ వస్తుంది కదండి, ఆ ప్లేస్లో అయితే పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి దీనికి ఎటువంటి ఫెర్టిలైజర్స్ మాత్రము అస్సలు ఇవ్వకండి. మీకు వీలైతే బియ్యం కడిగిన వాటర్ మాత్రం ఇవ్వండి. వీటికి కొత్తగా చిగుర్లు వచ్చేంత వరకు ఎలాంటి ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.